ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాం. నేను ఎవని వాడనై ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలు భయపడకుము అని చెప్పాను. ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాటల్లో నేను ఎవడి వాడను అని చెబుతూ ఆయన వారమై మనం ఉండాలి. మనం ఎవరి వారము, ఏ తెగలకు చెందిన వారము, దేవుణ్ణి వెంబడించేవారు, యేసుక్రీస్తులో నడిచేవారు, మనము ఆయన వారమై ఉండాలి. ఈరోజు నువ్వు ఆయన వారముగా ఉన్నావా, లేకపోతే లోక సంబంధులైన వారుగా ఉన్నారా? ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. పరమగీతములలో 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. 2:16లో నా ప్రాణప్రియుడా నావాడా నేను అతని దానను. చూసారా? సంఘము పోల్చి మాట్లాడుతూ నా ప్రాణప్రియుడు నావాడు యేసుక్రీస్తు, నేను అతను దానను. చాలు. ఎవరి వారం మనము? ఆయన నావాడు, నేను అతని దానను. మనము ఆయన వారముగా ఉండాలి. ఆయన మేపు గొర్రెలమై ఆయన వెంబడించు వారమై మనం ఉండాలి. ఆయన నావాడు, నేను అతని దానను. దేవుడు చెబుతున్నటువంటి విషయంలో ఈరోజు మనము ఎవరి వారం? ఆయన వారమై ఉండాలని. పరమగీతాల్లోనే 7:10 చదువుతున్నాం. నేను నా ప్రియుని యొక్క దానను, అతడు నా యందు, చూడండి, నా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు దానను, నేను నా ప్రియుని దానను. ఈరోజు మనము చాలామందిలో కొన్నిసార్లు కొంతమందిలో చూస్తుంటాం, అరే యేసుక్రీస్తు నమ్ముకొని ప్రభువుని వెంబడిస్తే వీళ్ళేంటి లోక సంబంధుల్లాగా ఉన్నారు, ఇంకా పాప సంబంధులుగా ఉన్నారు, వ్యసనాలు కనపడుతున్నాయి, ఇంకా వాళ్ళలో చెడు దురుద్దేశాలు కనపడుతున్నాయి. ఇంకా వీళ్ళు ఎవరంటే లోకస్తులే, ఇంకా వీళ్ళు ఎవరంటే శరీరేచ్ఛలే, ఇంకా ఎవరంటే పాపానికి దాసులైన వారే. ఈరోజు మనం ఎవరి వారం అంటే నేను ఆయన వారము, ఆయన నా వారై ఉన్నారు. మనము దేవుని సన్నిధిలో నిబంధన చేసుకోవాల్సిన తీర్మానాలు అవి. 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో 1వ వచనంలో చదువుతున్నాం. 13వ అధ్యాయము 1వ వచనం యోహాను సువార్త, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండుగను ముందే ఎరిగిన వాడై లోకములోనున్న నన్ను, ఇదిగో లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించెను. యేసు పస్కా పండుగకు ముందు తన వారెవరో, ఆయన వారెవరో ఆయన కనుగొని ఆయన పిలిచాడు, వారికి పనులకు అప్పగించాడు. లోకములో నుండి తనను ప్రేమించిన వారిని అంతము వరకు ప్రేమించి తన వారిని ప్రభు పిలిచాడు. ఇప్పుడు నీవు ఎవరి వారు? ఆయన వారమై ఉన్నారు.
ఆయన వారుగా ఉన్నామా? ఆయనలో మనం లోబడి ఉన్నామా? లోకములో నుండి వేరు చేసి ఇంకా లోకము, లోకపు ఆశలు, లోకపు ఆలోచనలు వారిలో పోవట్ల. దేవుడిలో నువ్వు జీవించాలంటే లోకములో ఉన్న వాటిని సిలవేయాలి, లోకములో ఉన్న వాటిని విసర్జించాలి. అప్పుడు ఆయన వారం అవుతాం మనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనము చదివితే 23వ వచనం ఉంటుంది. అక్కడ ప్రతివాడు తను తాను దొరికిందా? 15:23 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రతివాడు తను తాను వారసులని బ్రతికింపబడిన ప్రథమ ఫలమైన క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చి ఉన్నప్పుడు ఆయన వారే బ్రతికింపబడుదురు. చూడండి, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ఆయన అప్పగించుకొని బ్రతికించబడి ఎవరు వారు బ్రతుకుతారు? అక్కడ అంటున్న మాట, ఆయన వారు మాత్రమే బ్రతుకును. ఆయన వారముగా ఎందుకు ఉండాలంటే ఆయన వారుగా ఉన్న వారికి మాత్రమే పునరుద్ధానము ఉన్నది. ఆయన వారముగా ఉండటాకే ఉగ్రత నుండి తప్పించబడతారు. ఆయన వారుగా ఉన్నట్లయితే న్యాయ తీర్పులోనికి నువ్వు వెళ్ళవు. దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి మహిమలో దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి అనుభవం కలిగి ఉంటాం. ఆయన వారు మాత్రమే బ్రతికించబడుదురు. ఇక్కడ చెప్తున్న మాట 2 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనము, అయినను దేవుని యొక్క సిద్ధపరచబడిన పునాది నిలకడగా ఉన్నది. గమనించాలి. దొరికిందా వాక్యం? 2వ అధ్యాయం 19వ వచనం 2 తిమోతికి రాసిన పత్రికలో చదువుతున్నాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును, అనుదినము ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగింపవలెనని. చూడండి, ప్రభు పునాది వేసింది ఎప్పుడు కూడా నిలకడగానే స్థిరముగానే ఉన్నది. తన వారు ఎవరో ఎరిగి అనుదినము ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడు ఆయన సన్నిధిలో నిలకడగా నిలిచి ఉంటారని అర్థం. ప్రభు పునాది స్థిరముగానే ఉన్నది. కొంతమంది వాక్యం వింటున్నారు కానీ వాళ్ళే స్థిరంగా ఉండరు. వాక్యం వింటారు కానీ స్థిరమైన మనసు ఉండదు. వాక్యం వింటూ ఉంటారు కానీ ఇంకా లోకస్తుల కన్నా అన్యాయంగా కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తుంటారు. దేవుడి సన్నిధిలో నీవు ఆయన వారుగా ఉండాలి. ఆయన వారు ఎప్పుడూ స్థిరము కలిగిన వారే ఉంటారు, భయభక్తులు కలిగిన వారే ఉంటారు. ఎందుకంటే లేవియా కాండములో 20వ అధ్యాయము 26వ వచనములో యేసు ప్రభువారుగా ఆ ప్రభువుకి జనులుగా ఉండేవారిలో ఆయన వారైనట్లయితే వారిలో ఉన్నటువంటిది ఇక్కడ చెప్తున్న మాట 20-26, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. చూసారా, మొదటిగా చెబుతున్న మాట, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. ఆయన వారుగా ఉండవలసిన వారిలో మొదటి భాగం ఏంటంటే మీరు నాకు పరిశుద్ధులుగా ఉండవలెను. రెండో భాగం మనం చూసినట్లయితే యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లయితే అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచాను. గుర్తుందా? లోకంలోకి వెళితేను లోకస్తుల్లో కలిసిపోతారు. వ్యసనాల దగ్గరికి వెళితేనే వ్యసన పడుతూ ఉంటారు.
శరీరం దగ్గరికి వస్తేనేమో శరీరేచ్ఛలు పోవు. ఇప్పుడు వీళ్ళు ఎవరి వారు? ఒకసారి ప్రశ్నించుకో, నేను ఎవరి వారిని? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను దేవుని వారినైతే నాలో పరిశుద్ధత ఉండాలి. నేను దేవుని వారినైతే ఇదిగో అన్యజనులలో నుండి నేను వేరుగా జీవించి, ఎందుకంటే యెహోవా అను నేను పరిశుద్ధుడను, ఆయన్ని వెంబడించువారు ఆయన వారైనట్లయితే వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం అంగీకరించి ఒక్కసారి ఈ ఉదయము నీవు ఎవరి వారు? నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆయనే కదా. ఆయన వారుగా ఉండాలి కదా. ఎక్కడైనా చెదిరిపోయినట్లు, ఎక్కడైనా అనాలోచనగా ఉన్నట్లు, ఎక్కడ పాపమునకు చోటిచ్చినట్లు, ఎక్కడ వ్యసనానికి చోటిచ్చినట్లుగా కనపడి ఉన్నారేమో. ఒకసారి ఈ ప్రార్థనలో మీరు ఏకీభించి, ఇక మీదట నేను వారివారు వీరివారు కాదు నాయన, మీ వారుగా మమ్మల్ని దీవించి, దుర్నీతి నుండి తప్పించి, పాపము నుంచి విడిపించి, పరిశుద్ధులుగా నన్ను మార్చమని తీర్మానం చేసుకొని ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలము మేము మీ వారుగా ఉండాలి. ఆయన వారము మేమని విశ్వాసం ప్రతి ఒక్కరిలో భయభక్తులతో నింపి, పరిశుద్ధతతో నింపినటువంటి పవిత్రమైన జీవితం జీవించే కృప ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.